వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 11. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. 1 కొరింథీ 2:2. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:1 2 విధముల విశ్వాసములను గురించి రాయిచున్నాడు. వారు 1 ఆత్మ సంబంధులైన విశ్వాసులు, 2 శరీర సంబంధులైన విశ్వాసులు. దైవిక విషయములలో పసిపిల్లల వలె ఉన్న విశ్వాసులను శరీర సంబంధులైన విశ్వాసులని పిలుచుదురు. దైవిక విషయములలో ఎదుగు వారిని ఆత్మ సంబంధులైన విశ్వాసులని పిలుచుదురు. చాలామంది విశ్వాసుల యొద్దకు దైవ వాక్కు శక్తితో అధికారముతో వచ్చును. అయినను వారు ఆత్మీయముగా ఎంతో బలహీనంగా ఉందరు. అపోస్తలుడైన పౌలు వారిని శరీర సంబంధులైన విశ్వాసులని లేక ఆత్మీయముగా పసిపిల్లలని పిలుచుచున్నాడు. అటువంటి ప్రజల మధ్య కలహములు, విభజనలు, గుంపులు మొదలైనవి ఉండును. అటువంటి విశ్వాసులకు దేవుని లోతైన నిజమైన విషయముల ఆకలి ఉండదు. బలమైన ఆహారము తీసుకొని సామర్థ్యం ఉండదు. అనగా దేవుని వాక్యములోని లోతైన సత్యములను గ్రహించు శక్తి ఉండదు. కానీ దేవుడు విశ్వాసులందరూ ఆత్మీయ పరిపక్వతకు రావాలని కోరుచున్నాడు. ఆత్మీయమైన విశ్వాసులుగా ఉండుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి అర్థం చేసుకునే అవసరత మనకున్నది. 1 కొరింథీ 2:2. పౌలు కొరింథు విశ్వాసుల మధ్య సిలువ యొక్క వ్యక్తిగత అనుభవమును నిశ్చయముగా తెలుసుకుంటలో ఆసక్తి కలిగి ఉన్నాడు. సిలువను గూర్చిన జ్ఞానము లేకపోవటం వలన వారిలో వారు చిన్న పిల్లల వలె కలహించుకొనుచున్నారు. వారు అసూయ, కలహము, జగడము, వర్గభేదముతో నిండి ఉన్నారు. ఆత్మీయ అభివృద్ధికి కేవలము మాటలు, పదములు సరిపోవు. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తిని స్వీకరించవలెను. ప్రభువైన యేసుక్రీస్తు 3 సంవత్సరములు ఎన్నో అద్భుతములు చేశాను. కానీ ఆయన చేత స్వస్థత నొందిన వారు కూడా చివరిలో సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. ఎన్నో అద్భుతములను చూచి కూడా అంధకారములో ఉండుట సాధ్యమే. ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానములో బయలుపరచబడిన శక్తి చాలామంది జీవితములను మార్చింది. ఆయన లేఖనానుసారముగా మరణించెను, పాతి పెట్టబడెను, లేఖనానుసారముగా తిరిగి లేచెను. కనుక ఆయన తన శిష్యులను లోకములోనికి సువార్త ప్రకటించుటకై పంపెను. అప్పుడు చాలామంది వారి బోధ ద్వారా మార్చబడేది. కారణం వారిలోనికి సిలువ శక్తి వచ్చెను. పౌలుకు ఆ శక్తి యొక్క ప్రాముఖ్యత తెలియను. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బయలుపరిచిన శక్తిని మనలో ప్రవహించనీయవలెను. ఆయన మరణించినప్పుడు మనం ఆయనతో పాటు మరణించితిమి. ఆయన పాతి పెట్టబడినప్పుడు మనం ఆయనతో పాతి పెట్టబడితిమి. ఆయన తిరిగి లేచినప్పుడు మనం ఆయనతో తిరిగి లేచితిమి. దేవుని వాక్య ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు మన సృష్టికర్త. యోహాను సువార్త 1:3. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన తన ప్రాణమునే మనకిచ్చెను. విశ్వాసము ద్వారా సిలువపై మనము ఆయనలో చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణముతో మన ఏకత్వమును మనం గ్రహించినప్పుడే ఆయన పునరుద్ధాన బలమును మనం కలిగి ఉండేదము. ఆయన శ్రమలకై కేవలము దుఃఖించటం వలన మనము ఆ శక్తిని పొందలేము. ఎందుకనగా ఆయన మన సానుభూతి కొరకు మరణించలేదు, ఆయన హతసాక్షిగా కూడా మరణించలేదు. ఆయన తనను తాను ఇష్టపూర్వకముగా అప్పగించుకొనెను. ఆయన మనకు బదులుగా మరణించి మన కొరకే పాతి పెట్టబడి మనలో జీవించుటకే తిరిగి లేచినని మనము విశ్వసించవలనని కోరుచున్నాడు. కేవలం అటువంటి అనుభవమే మనకు విజయమునిచ్చును. ఎందుకనగా నిజమైన శక్తి మనలోనికి సిలువ నుండే వచ్చును. 1 కొరింథీ 1:18. మనల్ని మార్చుటకు, మనల్ని విజయమునకు నడిపించుటకును అవసరమైన శక్తి మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చును. అదే మనలను ఆత్మ సంబంధులైన విశ్వాసులుగా చేయును. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనలో స్వేచ్ఛగా పనిచేయును. 1 కొరింథీ 3:16 పౌలు ఇట్లు చెప్పుచున్నాడు:
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనలను పూర్తిగా సమృద్ధిగా ఆవరించినప్పుడు మనము ఆత్మీయముగా ఉండెదము. ప్రైజ్ ది లార్డ్.